అస్సలాముఅలైకుం వరహమతుల్లా వబరకాతు. అందరికీ ఇక్రా ఉమ్మత్కు స్వాగతం. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఒక బిల్లు తీసుకుని వచ్చింది. ఆ బిల్లు వక్ఫ్ బిల్లు. ఇది చట్టంగా మారిపోయింది. ఎన్నో వివాదాలకు కేంద్రంగా కూడా మారిపోయింది. అయితే చాలామంది పిటిషనర్లు ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసిన వక్ఫ్ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ అధికారులను అడ్డుకట్టు వేసే విధంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టుకు తలుపు తట్టడం జరిగింది. అయితే ఏప్రిల్ 16వ తారీఖున సుప్రీంకోర్టు ఈ పిటిషన్ యొక్క విచారణను ప్రారంభించింది. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము తీసుకొచ్చే మంచి మంచి విషయాల వీడియోలు ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది. తెలుసుకుంటే మీకు లాభం, మాకు లాభం. కాబట్టి వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు ఈ వీడియోను చూడండి. అయితే ఏప్రిల్ 16వ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ అండ్ జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిన్న ఈ వక్ఫ్ బోర్డు సవరణ పిటిషన్ సంబంధించి విచారణ ప్రారంభించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, ముఖ్యంగా ఈ చట్టంలో పేర్కొన్న 3 అంశాలు ఈ స్టే విధించే విధంగా ఉన్నాయని చెప్పింది. కానీ పూర్తిగా స్టే విధించలేదు. ఈ విచారణను 17వ తారీఖుకి వాయిదా వేయడం కూడా జరిగింది. ఆ 3 అంశాలు ఏమిటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఆ 3 అంశాలు ఏమిటంటే, కేంద్ర సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అండ్ వక్ఫ్ బోర్డులో 2 ముస్లింయేతరులు ఉండడం. రెండో విషయం ఏంటంటే, వక్ఫ్ యొక్క ఆస్తుల వివాదాల పరిష్కారంలో కలెక్టర్ యొక్క అధికారాలు ఇందులోని. మూడో ముఖ్యమైన విషయం అంటే, వక్ఫ్ కొన్ని ఆస్తులు తమవిగా అని ప్రకటిస్తుంది. ఆ ఆస్తుల విషయంలో ఇతర కోర్టులు డీనోటిఫై చేయడం. ఈ 3 విషయాలు సుప్రీంకోర్టు ఈ 3 విషయాలకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అది ఏప్రిల్ 17వ తారీఖు గురువారం నాటికి పోస్ట్పోన్ చేసింది. వక్ఫ్ సవరణ చట్టంలో కొన్ని నిబంధనలు తీవ్ర పరిణామాలు కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇంకా జారీ చేయలేదు. చూద్దాం ఈ పరిణామాలు ఏం జరుగుతాయి ఏటో. అయితే మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలామందికి, అందరికీ, మీకు మాకు అందరికీ లాభం చేకూరుతుంది. మంచి మంచి విషయాలు మీ దగ్గరికి వస్తాయి. ఈ వీడియో ఎలాగుందో దయచేసి తెలియజేయండి. ఈ వీడియో లైక్ అయితే మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. చివరి వరకు ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అస్లాం.